నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 25 లక్షల రూపాయల వ్యయంతో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి నందు జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను మరియు అండర్ బ్రిడ్జి నందు నూతనంగా ఏర్పాటు చేసిన 40 HP మోటార్ను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిరెడ్డి పరిశీలించారు. బ్యూటిఫికేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయని గిరిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా భావించి పనిచేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో ఎన్నడూ లేని విధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధరెడ్డి సారథ్యంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండ్ల భానుశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు, మదన్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు దిలీప్ రెడ్డి, నెల్లూరు మురళి, మల్లి రఘురామరెడ్డి, మాసా శ్రీనివాసులు, పట్రంగి అజయ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఇక్కడ ఈ ఫుట్పాత్ మీద నడుస్తుంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా దాదాపు 27 లక్షల రూపాయలతో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి. ఒకసారి చూసుకోదామని పర్యవేక్షిస్తామని ఈరోజు రావడం జరిగింది. పనులన్నీ కూడా జరుగుతున్నాయి. రాబో 20-25 డేస్లో అవన్నీ కూడా పనిచేసి పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్తూ, మీరందరికీ కూడా తెలుసు, గతంలో ఏదైతే శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు మాట ఇచ్చారో మాట ప్రకారం రామలింగాపురం బ్రిడ్జికి సంబంధించి దానికి అన్ని అంగులు కూడా ఏర్పరిచి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎంత వర్షాలు వచ్చినా నిలవకుండా, అదేవిధంగా ఎవరైతే ఫుట్పాత్ల మీద నడుస్తుంటారో వారికి అన్ని సౌకర్యాలతో కూడా అక్కడ ఆ బ్రిడ్జి సంబంధించి అండర్ బ్రిడ్జిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మాగుంట లేఅవుట్కి సంబంధించి కూడా చేయాలనే ఉద్దేశంతో 27 లక్షల రూపాయలు కేటాయించి దాదాపు 13 లక్షలు 14 లక్షల రూపాయలతో ఏదైతే ఈ ఫుట్పాత్లు కానీ కలరింగ్ పెయింటింగ్ కానీ ఇతరితర ఏదన్నా పక్కన ఆ పక్కన ఈ పక్కన చెట్లు కానీ వేయడానికి దానిను, అదేవిధంగా 40 HP మోటార్ ఒకటి దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మొత్తం 27 లక్షల రూపాయలతో ఇక్కడ యాక్టివిటీ చేస్తున్నాం. ఒక 20-25 రోజులు అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నామని చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రతినిత్యం కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్లో కానీ ఇతర అందరు నాయకులు కూడా, కూటమి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఎక్కడికక్కడ డివిజన్లో గ్రామాల్లో పర్యటిస్తూ ఏ సమస్య ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్ దృష్టి తీస్తూ నిరంతరం కూడా అందరం కలిసి పనిచేస్తున్నాం. ఇంకా కూడా ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా తెలియజేస్తే దాన్ని శక్తి మేరకు అవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గమే చేయడానికి మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాం. ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా వారు వీరు అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి అందించే విధానం, అదేవిధంగా అభివృద్ధి, దీని ధ్యేయంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాం. అదేవిధంగా పనిచేస్తాం. ఇంకా ముందు కూడా అదేవిధంగా ఉంటామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.